అందరూ నమస్కారం. కొణిదెల పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు కూడా ఒక సినిమా యాక్టర్, ఒక పవర్ స్టార్. సినిమా రంగంలో దాని కెపాసిటీ ఏంటో, తన స్టామినా ఏంటో అందరికీ తెలిసిన విషయమే. 10 సంవత్సరాలు కూడా సరైన హిట్ లేకపోయినప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ నిర్మాత కూడా నష్టపోలేదు అతని వల్ల. అది తన స్టామినా. సినిమా రంగంలో అంత స్టామినా ఉన్న సినీ రంగాన్ని కూడా వదులుకొని ప్రజాసేవకై గత 10 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. 2019లో 2 చోట్ల గాజువాక, భీమవరంలో ఓటమి పాలైనప్పటికీ కూడా అతనేమి రాజకీయ రంగం నుంచి పారిపోలేదు. అతను పిరికివాడు కాదని అర్థమవుతుంది దానివల్ల. అటువంటి పవన్ కళ్యాణ్ 2024లో 100% స్ట్రైక్ రేటుతో 21 సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు తన యొక్క మార్క్ని చూపిస్తున్నారు. పరిపాలన రంగంలో అయితేనేమి, తన యొక్క హావభావాలు అయితేనేమి. ఇంతవరకు కూడా తనలో గూడు కొట్టుకున్నటువంటి ఆవేశాన్ని ఒక్కసారి తను వ్యక్తపరచడం అయింది ఈ మధ్య. మనకు తెలుసు, నేను ఆ లోతుల్లో పోవటం లేదు. తిరుపతి విషయంలో, లడ్డూల విషయంలో తను పాటించినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో, సనాతన ధర్మం విషయంలో తన చాలా స్ట్రాంగ్గా తన డిక్లరేషన్, తిరుపతి డిక్లరేషన్లో అతను బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ చెప్పవలసిన విషయాన్ని చాలా సూటిగా చెప్పే మనస్తత్వం గల వ్యక్తి అతను. వాళ్ళలాగా వీళ్ళలాగా అటు ఇటు మాట్లాడే వ్యక్తి కాదు. తను అనుకున్నది ఖచ్చితంగా చెప్పగలిగే మనిషి అతను. అలా చెప్పేసరికి ఇంకా కుహనా లౌకికవాదులు, ఐ కెన్ సే అర్బన్ నక్సల్స్ అంటే అడవుల్లో ఉన్నవాళ్లే కాదండి, అర్బన్లో కూడా చాలామంది నక్సల్స్ ఉన్నారు. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ జాతిని, ఈ సంస్కృతిని మొత్తం పొల్యూట్ చేసే మనుషులు వాళ్ళంతా. అటువంటి మనుషులకి చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మొన్న పవన్ కళ్యాణ్. కౌంటర్ ఇచ్చేసరికి ఇంకా ఓహో, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, కొంతమంది కుహనా లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విరుచుపడుతున్నారు. ఏం చేశాడంటే అతను తప్పు? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ ఇక్కడున్న ధర్మాన్ని ఆచరించడం తప్ప? అతను మాట్లాడింది ఏమైనా తప్పుందా? అతను పుట్టుగా సనాతన ధర్మంలో పుట్టాడు. తన తాత ముత్తాతలు, వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ వారసత్వం అంతా కూడా సనాతన ధర్మంలో ఉంది. ఎస్, నేను నికార్సైన హిందువునే అని ప్రకటించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడైన. ఏదో భారతీయ జనతా పార్టీ కొద్దిగా గొప్ప అందులో ప్రకటిస్తూ ఉంటారు. అదర్ దాన్ ఆర్ఎస్ఎస్, అదర్ దాన్ విశ్వ హిందూ పరిషత్, అదర్ దాన్ భారతీయ జనతా పార్టీ, వీటితో దేనితో సంబంధం లేకన్నా ఒక రాజకీయ నాయకుడు, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్న నికార్సైన హిందువుని అని చెప్పగలిగే ధైర్యం ఉన్న ఏకైక మగధీరుడు పవన్ కళ్యాణ్. అతని మీద ట్రోల్స్ చాలా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరికంటే ప్రకాష్ రాజ్ అనే మనిషి ఉన్నాడు. ప్రకాష్ రాజ్ సినిమాలో నీ పని అయిపోయింది. మా బెంగళూరు వచ్చి సెంటర్లో పోటీ చేస్తే నీకు డిపాజిట్ రాలేదు. నువ్వు అనుకున్నది ఏమీ జరగటం లేదు. కానీ పడిపోయినా సరే నేను ఇంకా ఉన్నాను అని చెప్తూ ఉంటావు. నువ్వు వెళ్ళి వదిన స్టాలిన్ మధ్యలో కూర్చొని అక్కడ ఏం వాగావో మాకు తెలుసు, ఏం మాట్లాడావో తెలుసు. కొంచెం సంస్కారంతో మాట్లాడితే మంచిది. నువ్వెక్కడుంటున్నావు, ఏ దేశంలో ఉంటున్నావు, నీ స్టాండ్ ఏంటో కరెక్ట్గా చెప్పు. ఏది పడితే అది మాట్లాడవసరం లేదు. నువ్వు ప్రేమించిన నువ్వు అభిమానించిన కేసీఆర్ యజ్ఞాగాదాలు చేయటం లేదా? అతను ఎప్పుడైనా ప్రశ్నించావా? నువ్వు ప్రశ్నించలేదు. పవన్ కళ్యాణ్ చవకగా దొరికాడా నీకు? జస్ట్ ఆస్కింగ్ అనే క్వశ్చన్ పెట్టడానికి. నీ పర్సనల్ లైఫ్కి వెళ్తే చాలా దారుణంగా ఉంటుంది. అటువంటివి నువ్వేమో ఏది పడితే అది మాట్లాడతావా? అంటే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తూ నువ్వు పెద్దవాడు అయిపోతావు అనుకుంటున్నావా ఏమైనా? దయచేసి ఒక యాక్టర్గా చాలా విశిష్టమైనటువంటి వ్యక్తివి నువ్వు. ఒక యాక్టర్గా చాలా వాల్యుబుల్ యాక్టర్ నువ్వు. ఈ దేశానికి నువ్వు అవసరం. నీ యాక్టింగ్ స్కిల్స్ అవసరం. నీ స్కిల్స్ అన్నీ కూడా యాక్టింగ్లో చూపించు, ప్రజలని రంజింపజేయు. అంతేగాని ఏది పడితే అది మాట్లాడి
మోడీని టార్గెట్ చేస్తావు, యోగిని టార్గెట్ చేస్తావు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నావు. ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడావో నాకు తెలుసు. మా ఎలక్షన్లో వీరుడు సూర్యుడని అదే నోటుతో నువ్వు అన్నావు ఆ రోజు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దేశానికి, ధర్మానికి, జాతికి, సంస్కృతికి ఒక మూలాధారమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఆ తత్వం ఉన్నప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో కులాల కుంపట్లు ఇక్కడంతా కూడా. ఇటువంటి విడిపోయినటువంటి సమాజాన్ని సంఘటితం చేయడానికి సనాతన ధర్మం అవసరం అవుతుంది. ఆ ధర్మానికి దిక్సూచిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చాలా చాలా నికార్సైన వ్యక్తిత్వం. పూటకో మాట, పూటకో ఎజెండా పట్టుకునే రకం కాదు అతను. రాజకీయంగా చాలా ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, అవి వేరు, మనస్తత్వాలు వేరు. తన యొక్క మనస్తత్వం ఇప్పుడే కాదు, ప్రజారాజ్యం టైంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏమన్నాడో అందరికీ తెలుసు. మనకి రూలింగ్లో, సెంట్రల్లో, స్టేట్లో రూలింగ్లో ఉన్న పార్టీని కూడా తను ధైర్యంగా బయటకు వచ్చి సవాల్ చేస్తూ ఏం చెప్పాడో ఆ డైలాగ్ నా నోటితో నేను చెప్పనవసరం లేదు. అది పవన్ కళ్యాణ్ యొక్క మనస్తత్వం. అతను సినిమాల్లో కాదు, డేరింగ్ అండ్ డేషింగ్ అండ్ డైనమిక్, రాజకీయాల్లో కూడా. అతని గురించి తెలుసుకోండి మీరు ముందు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా తన సొంత డబ్బుతో మొత్తం సేవా కార్యక్రమాలు చాలా చేశాడు. అతను రైతాంగానికి అయితేనేమి, ఎక్కడికెక్కడ నష్టపోయినా, మొన్న వరదలు వచ్చిన, విజయవాడ వరదలు వచ్చినా తన సొంత డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు ఏమి ఇవ్వలేదు. అతనికి ఉన్న స్టామినాకి సినిమాలు చేసుకుంటే చాలు, తన జీవితం హ్యాపీగా హాయిగా వెళ్ళిపోతుంది. కానీ సమాజానికి, ఈ దేశానికి, ధర్మానికి, జాతికి, సంస్కృతికి ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడు. అటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించి, ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలి తప్పించి కాలు పట్టుకొని లాక్కూడదు. అది ఈ దేశానికి మంచిది కాదు. ఎవరైనా కుహనా లౌకికవాదులు కానీ ఏమైనా మీకేమైనా శశబిషలు ఏమైనా ఉన్నట్టుగా అయితే మీరు వ్యక్తపరచండి, తప్పులేదు. కానీ ఒక మంచి వ్యక్తి మీద మాత్రం రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేయొద్దు. అటువంటి వ్యక్తి ఉంటే ఈ దేశం బాగుపడుతుంది, ఈ ధర్మం బాగుపడుతుంది, ఈ సంస్కృతి బాగుపడుతుంది. రాజకీయాలు ఎంతో కొంత ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళన దిశగా అందరూ ప్రయత్నం చేయాలంటే ఇటువంటి వ్యక్తులని మనం ప్రోత్సహించాలి. నమస్తే.